గొంతు వరకు నీళ్లున్నాయి. బోట్లేసుకొని తిరిగారు. భోజనం సరఫరా చేయలేకపోయాం, నీళ్లు ఇవ్వలేకపోయాం, కనీసం బయట వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా 5-6 లక్షల మంది నీళ్లు లేకుండా, తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి పగళ్ళు పనిచేశాం. నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా, ఏదో రూమ్ లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు, ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా, ట్రాక్టర్లు ఉపయోగించా, అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా, ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్లి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం. ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం. నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ. నాకంటే పోటీపడి పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఈరోజు విజయవాడలో అంటువ్యాధులు రావాల్సింది 10 రోజులు. గార్బేజ్ నీళ్లు, వరద నీళ్లు, మురిక్కాల నీళ్లు, అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్లు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అది మానవ సేవ. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు, అందరం కూడా వెళ్ళాం. అయితే వాళ్ళ కష్టాలు నేను చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను. ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేశాం. ఇంతవరకు ఎప్పుడు కూడా 2,000, 1,000 రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు. నేను ఒకటి ఆలోచించాను, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలున్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతోనే 25,000 ఇచ్చా. 2 వీలర్స్ దెబ్బతింటే వాళ్ళకు 3,000 ఇచ్చా. ఆటోలకు 10,000 ఇచ్చా. ఇంకో పక్క 10 రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్లి సీఎం రిలీఫ్ డబ్బులిమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టం ఫలించింది, సమాజం గుర్తించింది. మామూలుగా కాదు, 440 నుంచి 50 కోట్ల రూపాయలు, అంటే 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. చాలా మంది ముందుకు వచ్చారు, ఒకే మాట చెప్పారు, ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే, ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు, మానవ జన్మే కాదు, నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు. అది బ్రహ్మాండమైన స్ఫూర్తి, నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.